ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఇది చెప్పినటువంటి 2 సాక్ష్యాలు కూడాను ఎంతో ఆశ్చర్యకరమైనవి. మరి వారి జీవితంలోనే కాదు, మన జీవితాల్లోనూ కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను ఆయన జరిగించాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన ఆలోచనకర్త. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం అనాలోచితంగా ఆయన మనల్ని పిలుచుకోలేదు, అనాలోచితంగా ఆయన భూమి మీదకి రాలేదు, అనాలోచితంగా ఆయన శిలువలోని ప్రాణాన్ని అర్పించలేదు, అనాలోచితంగా ఆయన సర్వ మానవాళి కోసము ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని అర్పించలేదు. కానీ దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన ఎటువంటి ఆలోచన అంటే సర్వ మానవాళి పాప ప్రక్షాళన జరగాలంటే పరిశుద్ధమైన రక్తము చిందింపబడాలి. హల్లెలూయా. పరమాత్ముడి రక్తం మాత్రమే చిందింపబడాలి. హల్లెలూయా. కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు మరి పశు పక్షాల యొక్క రక్తాలు కాదు, కానీ నరబలులు పాపలతోని మరి శాపముతోని పుట్టినటువంటి మనుషుల యొక్క బలులు కాదు, కానీ పరమాత్ముడే భూమి మీదకి వచ్చి పరిశుద్ధమైన రక్తము కార్చాలి. హల్లెలూయా. అప్పుడే పాప ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆయన నీ కోసం నా కోసం కూడా భూమి మీదకి వచ్చి ఆయన సర్వస్వాన్ని అర్పించి పరిశుద్ధమైన రక్తము చిందించడం ద్వారా సర్వ మానవాళి పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. హల్లెలూయా. సర్వ మానవాళి పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలి అని చక్కనైనటువంటి ఆలోచన కలిగి ఆయన భూమి మీదకి సర్వస్వాన్ని విడిచిపెట్టి హల్లెలూయా భక్తునిగా భూమి మీదకి వచ్చి ఆయన మనకి మాదిరి ఉంచి ఉన్నారు. హల్లెలూయా. ఏ విధంగా మనం ఈ భూమి మీద బ్రతకాలి అని శోధన సహించి ఏ విధంగా మనం భూమి మీద బ్రతకాలి అని ఆయన తన యొక్క మహిమ ద్వారా మనల్ని ఆలోచన ద్వారా ఏర్పాటు చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. సంవత్సరాలకి మారిపోయినటువంటి దేవుడు కాదు, కాలాలకి మారిపోయినటువంటి దేవుడు కాదు. మరి వానాకాలంలోని ఒకటి, శీతాకాలంలోని ఒకటి, ఎండాకాలంలోని ఒకటి అని కాలాలు బట్టి మారిపోయినటువంటి దేవుడు కాదు, కానీ ఆదియు అంతము ఆయనే. హల్లెలూయా. అల్ఫా ఒమేగయు ఆయనే. నిత్యుడగు తండ్రి. ఆయన ప్రేమలోని ఏమాత్రము కూడా మార్పు లేదు. హల్లెలూయా. మరి భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు మనుషుల పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన రెండవ రాకడలోను కూడా మనుషుల పట్ల అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయనకు మరి ఏది కూడాను అసాధ్యము లేదు. హల్లెలూయా. సమస్తము ఆయనకు సాధ్యము. ఆయన సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ బ్రతుకుల్లో నా బ్రతుకులను కూడా ఆయన సమాధానం ఇవ్వటానికే ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. మరి దేవునికి పాపము ద్వారా దూరం అయిపోయినటువంటి మనుషులకు వచ్చిన సమాధానం ఇవ్వటానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నీ బ్రతుకులోని పాపము శాపము అనేటువంటివి మరి ఏలుబడి చేస్తున్నటువంటి నీ జీవితంలోనికి సమాధానం ఇవ్వటానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులకు సమాధానం ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నీ బ్రతుకు సమాధానం ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నీకు నిత్య జీవం ఇచ్చి నీ యొక్క ఆత్మకు సమాధానం ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలమైన దేవుడు. అంతేకాకుండా ఆయన సమాధానానికి అధిపతి అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలోని ఏమున్నాయంట? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలోని ఉన్నాయి. హల్లెలూయా. బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు నీ నా జీవితంలో జరిగించి ఆయన మాత్రము మహిమ, ఘనత, ప్రభావములు కలిగినటువంటి దేవుడై ఉంది. నీవు ఆయనను ప్రేమిస్తావని, నీవు ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావని ఆయన నీ కోసము నీవు ఎంత ధృవీకరిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు నీ దగ్గరికి సువర్తమానం వస్తూ ఉన్నప్పటికీ కూడా, నీవు ధృవీకరిస్తూ ఉన్నప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తున్నటువంటి
నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి